అందరికీ ఈ సాయంత్రం సమయమైన శుభాభివందనాలు. మా పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ 2వ కార్యక్రమంగా బాలుగారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని భక్తి పాటలతోటి మన బాలుగారికి నివాళులు అర్పించాలని ఒంగోలు నుంచి తాజ్మహల్ ఆర్కెస్ట్రా అలాగే బాలు కళా సమితి వారి ఆధ్వర్యంలో అక్కడి నుంచి ఒంగోలు నుంచి ఇక్కడ వరకు పిడుగురాళ్ళ వరకు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక లెజెండ్ సింగర్ని, ఒక సంగీత దర్శకుడిని, ఒక నటుడిని, ఒక దర్శకుడిని మనం కోల్పోయాం. ఇది కళారంగానికి తీరని లోటు అయినప్పటికీ మరణం అనేది ప్రతి ఒక్కరికి తథ్యం కనుక ఆ దేవుడు తీసుకెళ్ళాడని భావిస్తున్నాం. మన కళాకారులందరూ కూడా ఆయన పేరు చెప్పుకొని ఆయన మాట ద్వారా, ఆయన పాట ద్వారా, ఆయన సంగీతం ద్వారా ఎంతోమంది కళాకారులు జీవనం సాగిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ లాక్డౌన్ టైంలో మనం బాలుగారు లాంటి ఒక మంచి గాయకుడిని కోల్పోవటం కళారంగానికి కొంత తీరని లోటే. అయినప్పటికీ కూడా ఆయన పాటలు మనల్ని బతికిస్తూ ఉంటాయి. కనుక ఈరోజు మా అసోసియేషన్ ద్వారా ఒంగోలు నుంచి వచ్చినటువంటి తాజ్మహల్ ఆర్కెస్ట్రా బాలు కళా సమితి వారు కొన్ని భక్తి పాటలతోటి బాలుగారికి నివాళులు అర్పించాలని ఇక్కడికి రావడం జరిగింది. వారికి మా అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా తాజ్మహల్ ఆర్కెస్ట్రా బాలు కళా సమితి వారు ఆర్గనైజర్ మనోహర్ గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. జోహార్ జోహార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత మా పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు వచ్చి పూలతో అలంకరిస్తారు. జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే మా అసోసియేషన్ గాయని రమణ గారు కూడా. అలాగే ప్రముఖ తబలా ప్లేయర్ ఆంజనేయులు గారు. గాయకులు తిరుపతిరావు గారు. కీబోర్డ్ ప్లేయర్ జనార్దన్ రేఖనారు. జోహార్ జోహార్. తర్వాత ఒంగోలు నుంచి వచ్చినటువంటి తాజ్మహల్ ఆర్కెస్ట్రా కీబోర్డ్ ప్లేయర్ మధు గారు. తాజ్మహల్ ఆర్కెస్ట్రా ప్యాడ్ ప్లేయర్ నాగేంద్ర బాబు గారు. అలాగే తబలా ప్లేయర్ వెంకటేశ్వర్లు గారు సిరిపురం. అలాగే అంజిబాబు నాయక్ గారు,
గాయకులు అలాగే మా పా అసోసియేషన్ సెక్రటరీ నవులూరు వెంకట్రావు గారు కూడా వచ్చి నివాళులు అర్పించాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేయడానికి మాకు ముందుగా సహకరించిన వారు పిడుగురాల శివ టెంట్ హౌస్ శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము అడగగానే ఈ కళ్యాణ మండపాన్ని మాకు ఆయన ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం వారికి మేము పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఎప్పుడు రుణపడి ఉంటాము. వారికి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ఈ సౌండ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసినటువంటి నవులూరి వెంకట్రావు గారు, వారికి కూడా మా అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఒంగోలు నుంచి వచ్చినటువంటి ఆర్కెస్ట్రా సభ్యులందరికీ, అలానే మా గాయని రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా ఆలపించినటువంటి గీతాల్లో ఒకటి, మన మ్యూజిక్ డైరెక్టర్ వందే మాతరం శ్రీనివాసరావు గారు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి దేవుళ్ళు ఈ చిత్రం నుంచి జయ జయ శుభకర అంటూ ముందుగా మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా గాయకులు మనోహర్ గారు పాడి వినిపిస్తారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శుభకర వినాయక శ్రీకాళి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాకవర సిద్ధి వినాయక.
జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతు మహాగణపతిగా మారావు భక్తుల మొరలాయించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండముని బొచ్చలో దాచి లంబోదరుడవువైనావు లాభము శుభమును భీతిని గూర్వగ లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములకిల శాస్త్రములు కలలు చాటును నీ వైభవం వక్రతుండని ఓంకారమణి విభుదులు చేసే నీ కీర్తన జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు మనోహర్ గారికి. ముందుగా బాలు గారు పాడినటువంటి అద్భుతమైన పాట మనకు వినిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీరు మీకు నచ్చిన పాట అడగొచ్చు, తప్పకుండా పాడి వినిపిస్తారు. అది కూడా భక్తిపూర్వకంగా ఉండాలి పాట, అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బాలు గారు పాడినటువంటి 40,000 పాటల్లో కూడా దాదాపుగా 90% అన్ని మంచి పాటలే ఉన్నాయి. ఈ రకంగా పాడుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలు కూడా ఆయనకి నివాళులు అర్పించవచ్చు. అయితే మేము కొన్ని శీర్షికల ద్వారా బాలు గారికి నివాళులు అర్పించాలని మా అసోసియేషన్ వారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు భక్తి పాటలతోటి ఒంగోలు నుంచి వచ్చిన తాజ్మహల్ ఆర్కెస్ట్రా బాలు కళా సమితి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఒక మంచి సంగీతపరమైనటువంటి ఒక సినిమా తీసిన కె విశ్వనాథ్ గారు, ఆయన సినిమాలో శివాని భవాని అనే బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అద్భుతమైన పాట ద్వారా మరొకసారి మీ ముందుకి మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా వారు వస్తున్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాం. ఓకే, క్షమించాలి. సాయి మహిమ ఈ చిత్రం నుంచి బాబా సాయిబాబా అంటూ ఒక ఆధ్రత గీతాన్ని మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా వారి అసోసియేషన్ వారి సౌజన్యంతో పాడి మీకు వినిపిస్తారు.
సాయి బాబా బాబా సాయి బాబా నీవు మావని మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా బాబా సాయి బాబా నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా పిలిచినంతనే పలికే దైవం పోగైపోతాడా బాబా సాయి బాబా బాబా సాయి బాబా నీవు మావలె మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా బాబా సాయి బాబా దివిలో ఉన్న భూమిలో ఉండి మాకై నింగిని చీల్చుకురా దిక్కులలో నా ఎక్కడ ఉన్న ముక్కలు చెక్కలు చేసుకురా దివిలో ఉన్న భూమిలో ఉండి మాకై నింగిని చీల్చుకురా దిక్కులలో నా ఎక్కడ ఉన్న ముక్కలు చెక్కలు చేసుకురా సూర్య చంద్రులను చుక్కలు గుంపుకు కూర్చి రాల్చి రావయ్యా రాములు గోళాలి పరశక్తులు అగ్గోలెత్తగా రావయ్యా నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం ఉదయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోయి ముళ్ళ కల్లోలంలో శూన్యమైపోయి రగిలే కాలాన్ని ఎగిసే బాలాన్ని దైవం ధర్మాన్ని భద్రం చేసేని నేనే ఆపైతే నీవే పరమాత్మ నీలో నన్ను ఐక్యం అయిపోని థ్యాంక్ యూ ఓకే, ధన్యవాదాలు. మంచి పాట మనకి వినిపించినందుకు తాజ్మహల్ ఆర్కెస్ట్రా మరియు బాలు కళా సమితి వారికి పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే తర్వాత పాడబోయే పాట అన్నమయ్య చిత్రం నుంచి కీరవాణి గారి సంగీత సారథ్యంలో బాలు గారు, చిత్ర గారు అద్భుతంగా గానం చేసినటువంటి నిగమంత వర్ణిత అనే పాట మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా గాయని గాయకులు ఇద్దరు కలిసి పాడి మీకు వినిపిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కళాభిమానులు, కళాకారులు అందరూ కూడా మీకు నచ్చిన పాటలు, భక్తి పాటలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాట తప్పకుండా పాడి వినిపిస్తాము. అలాగే ఈ బాలు గారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో ఎక్కడైనా సరే మన రాష్ట్రం కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే మీరు
ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలనుకుంటే మాకు ఖచ్చితంగా తెలియపరచండి. మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాము. ఎందుకంటే మేము ప్రతి వారం ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంలో ఇది 2వ వారంలో 2వ కార్యక్రమం. నెక్స్ట్ ఒక హిందీ పాటల శీర్షికతోటి మీ ముందుకి మళ్ళీ నెక్స్ట్ వారంలో వస్తాము. కనుక ఇప్పుడు మనకు అద్భుతమైన పాట కీరవాణి గారు స్వరపరిచిన నిగమా నిగమాంత వర్ణిత అనే పాట బాలు గారు చిత్ర గారు ఆలపించిన గీతం ఇప్పుడు మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా బాలు కళా సమితి వారు పాడి వినిపిస్తారు. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ రూపకథ అన్నుడబరపుచు పై పై నిర్బంధముల
ఓకే ధన్యవాదాలు మనోహర్ గారికి అలాగే రమణ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి మాకు సహకరించినటువంటి పిడుగురాళ్ళ శివ టెంట్ హౌస్ ప్రొపరేటర్ శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున. ఎందుకంటే మేము అడగగానే ఈ మండపాన్ని మాకు ఉచితంగా ఇచ్చారండి, మా దగ్గర ఏమీ ఆశించకుండా. ఎందుకంటే బాలు గారికి కార్యక్రమం అంటే ఇది అందరి కార్యక్రమం అనిగా భావించి మేము అడిగిందే తడవగా ఆయన పెద్ద మనసు చేసుకొని మాకు ఈ కార్యక్రమానికి ఈ స్థలాన్ని కేటాయించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మీరు చూస్తున్నటువంటి ఈ సౌండ్ సిస్టమ్ అంతా కూడా మా పా అసోసియేషన్ సెక్రటరీ గారు నవలూరు వెంకట్రావు గారు ఏర్పాటు చేశారు. వారికి కూడా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా పా అసోసియేషన్ ద్వారా జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఒంగోలు నుంచి ఈరోజు మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా మరి బాలు కళా సమితి వారు సంయుక్తంగా ఇక్కడికి వచ్చి ఈ భక్తి పాటలతోటి బాలు గారికి నివాళులు అర్పించాలని వారు ఇంత దూరం ప్రయాణం చేసి రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న తర్వాత పాట స్వాతికిరణం చిత్రం నుంచి శివాని భవాని అనే పాటకి ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చి బాలుగారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మన సాంబయ్య మాస్టర్ గారికి అలాగే రాగసుధ శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారిద్దరిని వచ్చి బాలుగారికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ శ్రీని గారు రండి, సాంబయ్య గారు శ్రీని గారు, సార్ మాస్టర్ గారు ఇద్దరు రావాలి. పిడుగురాళ్ళలో ఒక రాగసుధ అనే కళా పరిషత్ స్థాపించి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అలాగే సాంబయ్య మాస్టర్ గారు ఇద్దరు కూడా వారి బాలుగారి గురించి వారు నివాళులు అర్పిస్తారు. వారు రెండు మాటలు మాట్లాడుతున్నా కోరుతున్నాను. జై గురుదేవ్. సభకు నమస్కారం. ఈరోజు పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు మన బాలు గారికి ఒక నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కొంత బాధగా ఉంది. బాధగా అంటే గాన గంధర్వుడు మన మధ్య లేని కారణం గన. ఇంకొకటి ఈ పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వారి మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు గర్వంగానూ ఉంది. కాకపోతే పాపం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు అంటే ఎవరైనా దాతలు ఉన్నా కానీ ఇంకా నలుగురు ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళకు కూడా మీ పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి వాళ్ళకు కూడా తెలుస్తూ ఉండేది. కళాకారుడు ఎప్పుడు డబ్బుకు ఆశపడ్డు. కళని ఏదో రకంగా అభివృద్ధి చెందాలి, ఇంకొకరిని అభివృద్ధికి తీసుకురావాలన్న ఆలోచనలోనే ఉంటాడు. వాళ్ళు కళ మీద అభిమానంతో ఎవరైనా ఈ వృత్తిలోకి వస్తారు. కానీ నా దృష్టిలో సంపాదించుకుందామనేది మాత్రం రారు. ఎందుకంటే మనం ఎవరి దగ్గర చూసినా కానీ వారు పాపం ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే స్థితిలోనే ఉంటారు.
అందరికీ దీవెనలు ఉంటాయి, ప్రతి వృత్తిలో వారికి. కానీ నాకు తెలిసి మన కళను నమ్ముకున్న వారి మీదే ఆ కళామ్మ తల్లి యొక్క ఆశీస్సులు చాలా తక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా వారి బాధలే పాపం. మేము సంతోషంగా ఉన్నామనేది చాలామంది దగ్గర, తక్కువ మంది దగ్గర నుంచి నేను వింటూ ఉంటాను. సరే, ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు బాలసుబ్రహ్మణ్యం గారు మరణించలేదు, ఇప్పటి వరకు ఇక్కడ మానవ వాళ్ళకి ఒక 40 సంవత్సరాలు మనకి ఆయన గానంతో మనల్ని మైమరిపించారు, ఇక నుంచి స్వర్గంలో ఉన్న దేవతలకు వినిపించడానికి వెళ్ళారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అదే అనుకుందాం. అదే గనక నిజమైతే మన ఈ గాన సరస్వతుడైన మన బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉన్న కళాకారుల యొక్క స్థితిగతుల్ని చెప్పి వాళ్ళ స్థితిగతులను కూడా మార్చమని వేడుకోవాల్సిందిగా సభాముఖంగా నేను ఆ బాలసుబ్రహ్మణ్యానికి విన్నవిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వాళ్ళు. సభకు నమస్కారం. ఈరోజు పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మరి ఉడతా భక్తిగా బాలుగారికి మరి నివాళులు అర్పించాలనేటటువంటి ఆలోచన మీరందరూ చేసినందుకు మొట్టమొదటిగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆర్టిస్టుల గురించి చెప్పారు. ఆర్టిస్ట్ అంటే మామూలు మనిషి మాత్రం కాడు. ఎంతోమంది కోరుకుంటుంది పాటలు పాడాలని, ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలని, కానీ ఆ అవకాశం అందరికీ దక్కదు. అసలు ఇది ఒక పూర్వజన్మ సుకృతం అన్నమాట. ఆర్టిస్ట్ ఏం సంపాదించాడు, ఏం చేస్తున్నాడు, ఏం తీసుకున్నాడు, ఇవన్నీ పక్కన పెడితే నిజంగా చెప్పాలంటే ఒక ఆర్టిస్టు పూర్వజన్మ సుకృతంతో ఈ జన్మ తీసుకొని తను మరి కళామ తల్లికి సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం తెలుసుకుంటూ ఉంటాం మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైంది, అందులో కళాకారుడిగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎంతోమంది నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు, కానీ అందరికీ కళామ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి లభించవు. అందుకని ఇవాళ ప్రపంచం అంతా కూడా బాలుగారికి నివాళులు అర్పిస్తుంది. అంటే ఆయన పెద్ద వ్యాపారవేత్త కాదు, మల్టీ మిలియనీర్ కాదు, మరి ఒక ప్రైమ్ మినిస్టర్ కాదు, ఇంకోటి కాదు, ఒక గొప్ప కళాకారుడు. చిన్నతనం నుంచి కూడా కళామ తల్లికి సేవ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా గొప్ప మరి గుర్తింపుని సాధించినటువంటి ఒక మహా వ్యక్తి, గాన గంధర్వుడయ్యాడు. కాబట్టే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ బాలుగారికి మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. మరి ఆయన గాత్రాన్ని వినలేనటువంటి పరిస్థితి ఉన్నా మరి జన్మం మరణం తప్పదు. కాబట్టి ఆయన ఎంతవరకు అయితే కళామ తల్లికి సేవ చేయాలో అంతవరకు చేసేసుకొని తన డ్యూటీ కంప్లీట్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోవటం జరిగింది. కానీ ఉడతా భక్తిగా మన వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ కూడా మరి మేము రాగసుధ కళా పరిషత్ తరఫున చిన్న కార్యక్రమాన్ని మొదట్లో ఏర్పాటు చేశాము. అలానే ఇవాళ ఈ కార్యక్రమం జరుపుతున్నారంటే చాలా సంతోషం వేస్తుంది. చక్కగా కళాకారులు సినీ ఆర్కెస్ట్రా లాగా ఒక కీబోర్డ్ ఒక్కొక్కళ్ళే ఉన్నారు. వీళ్ళు ఎంత అద్భుతమైన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. సంగీతానికి ఉన్న గొప్పతనం శబ్దం చెవిలో పడగానే మనం మైమరిచిపోతాం. ఆ పాట ఏంటి, పాట భావం ఏంటి, మీనింగ్ ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఆ శబ్దం అనేది, స్వరం అనేది చెవిలో పడగానే పామరుడు కూడా సంతోషపడతాడు. పాములు కూడా సంగీతానికి నాట్యం చేస్తాయట. కాబట్టి ప్రతి కళాకారుడికి శిరస్సుంచి నమస్కారం చేయాల్సిందే. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని డబ్బు ఖర్చు పెట్టినా కళ అనేది అంత తేలిగ్గా వచ్చేది కాదు. మనం దేన్నైనా కొనుక్కోవచ్చు, దేన్నైనా సంపాదించవచ్చు, కానీ కళను మాత్రం మనకు పూర్వజన్మ సుకృతం లేనిదే అది మన దగ్గరికి వచ్చే ప్రసక్తి లేదు. ఎంతోమంది కళాకారులను మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా కళామ తల్లి ముద్దుబిడ్డలు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మంచి మంచి ఆర్టిస్టులు, సుధీర్ గారు కానీ, వెంకట్రావు గారు కానీ, నాగరాజు గారు కానీ, మరి ఇక్కడ వినిపిస్తున్న ఆర్కెస్ట్రా, వీళ్ళందరూ నిజంగా మనం ఆర్ట్ ద్వారా ఏం సంపాదించాం అనే దానికంటే కళామ తల్లికి సేవ చేయడంలో చాలా సంతోషాన్ని పొందాలి.
నాకు కూడా ఆ వాసన కొంచెం ఉండిందనమాట. మా నాన్నగారు రంగస్థల కళాకారుడుగా ఉండి నేను చదువుకునేటప్పుడు ఇటువైపు నన్ను రానియలేదు ఆయన. కళాకారుల్లో కళ ఉంటుంది, చప్పట్లు కొడతారు, సంతోషపెడతారు, కానీ ఆర్థికంగా వెనకబడి ఉంటారా, నువ్వు ఇటువైపు రావద్దనేవాడు. సరే నేనేదో చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకొని ఈ ఏజ్లో కీబోర్డ్ నేర్చుకోవాలి, వాయించాలి అని ఏదో తపన పడతాను. కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు ఎంతమంది ఎంత మంచి జ్ఞానంతో కళామ తల్లికి సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి కళాకారుడు ఎప్పుడు బాధపడాల్సిన పని లేదు. కాకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కళాకారులు ఎదుర్కోవడం జరిగింది. బాగా ప్రోగ్రాం జరిగేటటువంటి టైము, కానీ మరి ఇప్పుడు ఎవరికి కూడా ప్రోగ్రామ్స్ లేవు. కాబట్టి కళాకారులకి ఇబ్బందులు అనేవి ఉంటాయి, కానీ కళాకారులను గౌరవించలేనటువంటి సమాజం అనేది చాలా పేద సమాజంగా చెప్పుకోవాలి. మరొకసారి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, మరి ఆర్కెస్ట్రా వాళ్ళు ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా మన పల్నాడు అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి మాకు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మా ఆహ్వానం నుంచి వచ్చేసినటువంటి సాంబయ్య మాస్టర్ గారికి, శ్రీని గారికి, అలాగే రాగసుధ కళా పరిషత్ వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతి కిరణం ఈ చిత్రం నుంచి ఒక మంచి పాట శివాని భవాని అనే బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి గీతం మా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తాజ్మహల్ ఆర్కెస్ట్రా మరియు బాలు కళా సమితి వారు పాడి వినిపిస్తారు. శివాని భవాని సర్వాణి గిరినందిని శివరంజని అపరంజని జనని గిరినందిని శివరంజని భవపంజని జనని శతవిధాల శృతి విధాన ఋతులు సలుపలేని నీ సుతుడని శివాని శివాని భవాని సర్వాణి శృంగారము తరంగించు సౌందర్యలహరివని శృంగారము తరంగించు సౌందర్యలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని శాంతం
అవయపాలినీవని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీషణానల కీలవు భీషణాస్త్ర కేళివని భీషణాస్త్ర కేళివని అద్భుతమౌ అతులితమౌ లీల చూపినావని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన సుతులు కనుకవేని నీ సుతుడనే శివాని భవాని భవాని ధన్యవాదాలు. చూసే వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుంది కానీ పాడే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బాలు గారు అద్భుతంగా పాడినటువంటి పాటని మన స్టేజ్ మీద పాడాలంటే చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం చేసిన మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా మనోహర్ గారికి మరొకసారి మనందరం అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఇంకొక మంచి పాట పాడబోయే ముందుగా మన పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి గంటా యేసుబాబు గారు కీబోర్డ్ ప్లేయర్, అలాగే అంజీ నాయక్ గారు, అలాగే రామారావు గారు, ముక్కంటి గారు కూడా వచ్చి బాలు గారికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. మణి గారు కూడా రావాలి, త్వరగా టైం లేదు. ఓకే, అందరికీ ధన్యవాదాలు. అలాగే బాలు గారు అద్భుతంగా గానం చేసినటువంటి అన్నమాచార్య కీర్తన అయినప్పటికీ మన ఈ సినిమా సంగీతానికి అనుగుణంగా కొన్ని చిన్న చిన్న మార్పులతోటి కీరవాణి గారు చిన్న చిన్న మార్పులతోటి చేసిన అద్భుతమైన గీతం. బాలు గారి పాట గురించి చాలా సందర్భాల్లో ఒక విషయం చెప్పారు, అది మీరు వినే ఉంటారు. అంతర్యామి అనే పాటలో నేను చిన్న పొరపాటు చేసినాయా, నాకు పాట అంతా రికార్డ్ అయిపోయి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది మా గురుతర్యులు చెప్పారు నాకు, నేను కూడా ఆలోచించాను. 80 ఏళ్ల వయసులో పాడాల్సిన ఆ వాయిస్ తోటి నేను పాడలేకపోయాను, అందుకు నేను ఇప్పుడు కూడా బాధపడుతున్నానని బాలు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అలాంటి గీతాన్ని, అంతర్యామి అనే గీతాన్ని ఇప్పుడు మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా బాలు కళా సమితి ఒంగోలు వారు మనకు పాడి వినిపిస్తారు. సొలసితి ఇందట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి
ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు రమణ గారికి, అలాగే మన మనోహర్ గారికి. ఈ కార్యక్రమంలో భాగంగా తర్వాత ఒక పాటలు, సామాన్యమైన పాటల రచయితని బయటకు తీసుకొచ్చి ఆ సినిమా పేరునే ఆ రచయిత ఇంటి పేరుగా మార్చేసిన దర్శకులు కె విశ్వనాథ్ గారు, అదే బాటలో బాలు గారు అద్భుతంగా గానం చేసినటువంటి సిరివెన్నెల చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట పాడి వినిపిస్తారు. ఈలోగా మా పవర్ స్టేషన్ సభ్యులు రేఖనాథ్ జనార్దన్ గారు వచ్చి బాలు గారికి నివాళులుగా మాట్లాడతారు. జోహార్ జోహార్. సభకు నమస్కారం అండి. ఈరోజు మహాగాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు ఎవరు తీర్చలేనిది. అది వారు లేని లోటు ఎవరు తీర్చలేరు. ఒంగోలు నుండి పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి ఈ తాజ్ మహల్ ఆర్కెస్ట్రా వారు వచ్చి చేయడం చాలా ఒక పక్క బాధాకరము. అంత దూరం నుండి ఎంతో కష్టమండి, చాలా. అది మనము మాటల్లో చెప్పలేనిది కాదు. మనము ఇక్కడ నుండి దగ్గరకు వెళ్ళాలంటేనే ఎంతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వారు ఒంగోలు నుండి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అంటే వారికి మరొకసారి అభినందనలు తెలపాలి. చాలా థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి చేస్తున్నందుకు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సిరివెన్నెల సినిమా నుంచి విధాత తలపన అనేటువంటి ఒక మంచి గీతంతో మన తాజ్ మహల్ ఆర్కెస్ట్రా పాడి వినిపిస్తారు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం.
సామవేద సారమిది నీ పాడిన జీవన గీతం ఈ గీతం విరించని విరచించితిని నీ కవనం విపంచినై వినిపించితిని నీ గీతం ప్రాతిశమీనియ పైన దినకరమయూక తంత్రుల పైన జాగృత విహంగత సురి వినీల గగనపు వీధియ పైన ప్రాతిశమీనియ పైన దినకరమయూక తంత్రుల పైన జాగృత విహంగత సురి వినీల గగనపు వీధియ పైన పలికిన కిలకిల కిలముల స్వరజతి జగతికి శ్రీకారం కాగా విశ్వకార్యములకిది భాష్యముగా విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన హృదయం ధ్వనించు హృదయ మృదంగం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగమాది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసముని విరించునై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురజనీ గమనము సామవేద సారమిది సరసస్వర సురజనీ గమనము సామవేద సారమిది నీ పాడిన జీవన గీతం ఈ గీతం ధన్యవాదాలు. ఇందాక చాలామంది పా అసోసియేషన్ సభ్యులు చెప్పారు చాలా దూరం నుంచి వచ్చారు ఈ కార్యక్రమం కోసం అని. ఇక్కడికే కదండి, బాలు గారు చనిపోయినప్పుడు మా ప్యాడ్ ప్లేయర్ నేను కూడా అనుకున్నాం కారు తీసుకొని చెన్నై దాకా వెళ్ళొద్దామని. అప్పుడు ఆ పరిస్థితులు అక్కడ బాగలేక వెళ్ళలేదు. బాలు గారి కోసం ఇక్కడికే కాదు ఎంత దూరం వచ్చినా తప్పులేదు. అలాగే మా అధ్యక్షులు కూడా చాలా రోజుల నుంచి పిడుగురాళ్ళలోని పా అసోసియేషన్ అంతకుముందు ఎవరికి తెలియదు, లాక్డౌన్ ముందు దాకా. లాక్డౌన్లో కళాకారులందరూ కూడా ఇంట్లో కూర్చోరుంటే ఇక్కడున్న పిడుగురాళ్ళలో కళాకారులందరూ కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళాకారుల కోసం పోరాడారు. మీ అందరికీ మాకు పాదాభివందనం. ఎందుకంటే మేము అందరం కూడా ఇంట్లోనే కూర్చున్నాం సార్. మీరందరూ కష్టపడ్డారు మా కోసం.
మీరు కష్టపడబట్టే కొంచెం కళాకారుల గుర్తింపు ఇప్పుడు ఈ టైంలో వచ్చిందని భావిస్తున్నాను. మా అధ్యక్షుల వారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సింది, నక్కా సుకుమార్ గారు. వారు కూడా కొంచెం కోవిడ్ బారిన పడడం వల్ల కొంచెం వీక్ అయ్యారు. నెక్స్ట్ మంచి కార్యక్రమంలో, ఇలాంటి కార్యక్రమంలో వారు కూడా వచ్చి మంచి కార్యక్రమాన్ని మీ అందరికీ పా అసోసియేషన్ సభ్యులందరూ కూడా సపోర్ట్ చేస్తామని మా ఒంగోలు తరపు నుంచి, ఒంగోలు కళాకారుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, తాజ్మహల్ ఆర్కెస్ట్రా బాలు కళా సమితి వారి అందరికీ కూడా మా పా అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కళాకారులు ఎక్కడున్నా కూడా కళనే గౌరవిస్తారు. ఒక వ్యక్తిని గౌరవించే కళ అది ఎప్పటికీ ముందుకు పోదు. కళని నమ్ముకున్నవాడు ఆర్థికంగా వెనకబడినా ఆత్మలో చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఒక కళాకారుడికి ఉందే అది. ధనం ఉండకపోయినా కూడా తన నమ్ముకున్న కళని అద్భుతంగా ప్రదర్శించే దానికోసం ఎంత కష్టమైనా చేస్తాడు. ఆ కళ ద్వారా 10 మంది చప్పట్లు కొట్టినప్పుడే ఆ కళాకారుడికి నిజమైన సంపద అది అందరికీ తెలిసిందే. తర్వాత గీతంగా ఆ రాముణ్ణి కొలుస్తూ శ్రీరామదాసు చిత్రం కోసం కీరవాణి గారు అద్భుతంగా చేసిన పాట అంతా రామమయం అనే గీతంతో మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా వారు ముందుకు వస్తున్నారు. ఈ గీతాన్ని అంత అద్భుతంగా రచించినటువంటి వేటూరి గారు ఈరోజు మన ముందు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నో ఇలాంటి పాటలు ఆయన అవలీలగా రాయగలరు. నవరసాల్లో పాటలు రాయగలరు, ఒకటని కాదు, ఏదైనా కూడా. అలాంటి రాయించడంలో గొప్ప వ్యక్తి కె రాఘవేంద్రరావు గారు. వారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ అంతా రామమయం అనే పాట పాడి మనందరినీ సంతోషపరుస్తారు. ఈ సమయంలో మా మిత్రులు అన్నయ్య తబలా ప్లేయర్ ఆంజనేయులు గారు వచ్చి ఈ పాటకు ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం.
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం సిరిగింజంబడు శంఖచక్రయుగము చేదోయి సంధింపుడు ఏ పరివారమును జీనడు అభ్రకపతి పన్నింపడు ఆకర్ణికాంతర దమ్మిలము జగనొట్టడు వివాద ప్రోటిత శ్రీకుచలో పరిచేలాంచలమైన వీరడు గజ ప్రాణావరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మనోహర్. కాకపోతే చిన్న కన్ఫ్యూజన్, ఇంకా పాట ఉందేమో అనుకుంటున్నాను. అయిపోయిందని నేను కూడా అనుకోలేదు. ఓకే, ఎనీవే తాజ్మహల్ ఆర్కెస్ట్రా వారికి, బాలు కళా సమితి వారికి మరొకసారి మా పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బాలు గారికి పాట ద్వారా అవకాశం ఇచ్చింది కోదండపాణి గారు అయితే, బాలు గారిని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన సినిమా మనందరికీ తెలిసిందే శంకరాభరణం. ఈ శంకరాభరణం పాటల ద్వారానే బాలు గారికి మనందరికీ తెలిసారని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి చిత్రంలో నుంచి టైటిల్ సాంగ్ తోటి మన ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రోజు మన గుంటూరు వాస్తవ్యులు ఉదయకాంత్ గారు అందరికీ సుపరిచితులే. వారు కొన్ని హిందీ పాటలతోటి, కేవలం బాలు గారు పాడినటువంటి ఓన్లీ హిందీ హిట్ పాటలతోటి మన ముందుకు రాబోతున్నారు. అది కూడా మన పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అది కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు లైవ్ ద్వారా చూడొచ్చు. మీకు ఈలోపు మీకేమైనా పాటలు కావాల్సింటే మా కామెంట్ బాక్స్లో పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫేస్బుక్ ద్వారా అడగొచ్చు. వారు కూడా తప్పకుండా కేవలం హిందీ పాటలు మాత్రమే, అది బాలు గారు ఆలపించినటువంటి గీతాలతోటి అన్ని హిందీ పాటలే ఆ రోజు. కనుక ఆ కార్యక్రమాన్ని కూడా చూసి మీరు బాలు గారికి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి శీర్షికలు ప్రతి వారం ఒక కార్యక్రమంతో మీ ముందుకి పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ వస్తుంది. త్వరలోనే ఒక మంచి కార్యక్రమంతో పిడుగురాళ్ళ టౌన్లోనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అది మా అసోసియేషన్ ద్వారా. ఆ విషయాన్ని తెలియపరచడానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే మేము స్థాపించింది చాలా తక్కువ కాలం అయినప్పటికి కూడా ఇక్కడున్న కళాకారులందరూ కూడా, నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, వీళ్ళు కళాకారులు కాదు సైనికులని. కరోనానే లెక్క చేయకుండా రోడ్ల మీద కాదు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు. ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం. గొప్ప గొప్ప కళాకారులు, విద్వాంసులు చాలామంది ఇళ్లలో దాక్కున్నారనటంలో సందేహం ఏమీ లేదు. అలాంటి సందర్భంలో చాలా చిన్న కళాకారులు, చాలా చిన్న మమ్మల్ని అందరినీ కూడా చాలామంది హేళన కూడా చేశారు. అయినా కూడా మేము వాళ్ళందరినీ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే కళాకారుల కోసం చేస్తున్నాం. అది మా సొంతంగా మేమైతే మాకైతే ఈ నెలాఖరులో ఈరోజు నివాళులు అర్పిస్తున్న బాలుగారి దయతో కానీ, అందరి దేవుళ్ళ దయతో కానీ సీఎం గారి అపాయింట్మెంట్ కూడా రావచ్చని మాకు తెలిసింది. ఈ నెలాఖరులో సీఎం గారిని కలుస్తాం ఖచ్చితంగా. మా పా అసోసియేషన్ తరఫున మన కళాకారుల సమస్యలన్నీ కూడా పడ్డాం. దానికి ఒక పెద్ద ఫైల్ కూడా తయారు చేసి పెట్టుకున్నాము. ఏ క్షణానైనా సరే మన పా అసోసియేషన్ నుంచి మన 2 కానీ 3 కానీ 5 దాకా మనకు అవకాశం ఇచ్చారు వారు సీఎం గారు. త్వరలో ఈ నెలాఖరు లోపే మనకి ఒక మంచి రోజు చూసుకొని మనం
మనకు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. ఖచ్చితంగా వెళ్ళి కళాకారుల సమస్యల గురించి అన్నింటినీ తెలియపరుస్తాము. ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం కూడా మా ప్రెసిడెంట్ నాగరాజు గారు ఈ పాట అయిపోయిన తర్వాత తెలియజేస్తారు. శంకరా నాద శరీర పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీర పరా వేద విహారా జీవేశ్వరా శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన రాగ గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే దిక్కహింద్రజిత హిమగిరీంద్రజిత కందర నీలకందర రుద్రులెరుగని రుద్రవీర నిర్నిద్రగానమని అవతరించర వినితరించర శంకర నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా
ధన్యవాదాలు. ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన పా అసోసియేషన్ సభ్యులందరికీ, ముఖ్యంగా అధ్యక్షులు నాగరాజు గారికి, అలాగే మా మామగారు కీబోర్డ్ ప్లేయర్ సుధీర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంచి కార్యక్రమం. ఎందుకంటే ఒంగోలులో బాలు కళా సమితి అని ఏర్పాటు చేసి నెలలో ఫస్ట్ ఆదివారం ఒక 30 పాటలు బాలు గారి పాటలు సెలెక్ట్ చేసుకొని బాలు కళా సమితి ఆధ్వర్యంలో మేమందరం దాదాపుగా 10 రోజులు, చివరి 10 రోజులు ప్రాక్టీస్ చేసి 30 పాటలని ప్రజెంట్ చేసి ఆ బాలు గారి మన్ననలు, అలాగే వీక్షించిన ప్రేక్షకుల మన్ననలను పొందాం. అయితే కరోనా కారణంగా దాదాపుగా 8 నెలల నుంచి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. ఈరోజు మన సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మిగతా సభ్యులందరూ కొంచెం దూరం అవ్వటం వల్ల ఇక్కడ లేకపోతే వీక్షించడానికే 100 మంది ఒంగోలు నుంచి రెడీలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు కార్యక్రమం సివిఎన్ రీడింగ్ రూమ్, అలాగే ఒంగోలులో ఎన్టీఆర్ కళాక్షేత్రం ఇలాంటి ఆడిటోరియాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని చేసి మనందరినీ సంతోషపెట్టినందుకు మనోహర్ గారికి, తాజ్మహల్ ఆర్కెస్ట్రా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి రాగసుధ టీం సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా యొక్క పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించారు. ఇప్పుడు దాకా కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరూ చాలా చక్కగా పిలవగానే అందరూ తమ పనులు మానుకొని కూడా ప్రతి ఒక్కళ్ళు ముందు అసోసియేషన్ మాకు ముఖ్యమని ఇక్కడికి మేము పిలవగానే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా కార్యక్రమాలన్నీ జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఒకసారి అందరికీ గట్టిగా క్లాప్స్ కట్టాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాలు గారి తెలుగు దేవుళ్ళు సాంగ్స్తో ప్రారంభించారు. అలాగే పోయినసారి గత వారం క్రిస్టియన్ సాంగ్స్తో చేశాము. అలాగే నెక్స్ట్ వారం కూడా గుంటూరు నుంచి ఉదయ్ గారు హిందీ సాంగ్స్తో మీ ముందుకు వస్తారు. ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా మా సభ్యుల గురించి మాట్లాడటం కారణం ఉందండి. వాళ్ళు చేసే ఈ కార్యక్రమాల ద్వారా మాకు ఇంకా చేయాలనిపిస్తుంటుంది. ముందు యూనియన్ 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 అంటూ మా సభ్యులందరూ ప్రతి ఒక్క రోజు అందరూ అన్న ఏం చేద్దాం, ఇవాళ ఏం చేద్దాం అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు. వారి సలహాల మేరకు, సూచనల మేరకు మేము కొన్ని కార్యక్రమాలు చేశాము. ఇంతటి కార్యక్రమాలు చేస్తుంటే ఆ యొక్క భగవంతుడు కూడా మాకు దీవెనలు ఇస్తాడు. అందరికీ ఒక విషయం చెప్పాలి. గవర్నమెంట్ తరఫు నుంచి కళాకారుల గుర్తింపు కార్డులు 380 మందికి గవర్నమెంట్ వారు మంజూరు చేశారు. ముందుగా గవర్నమెంట్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క గుర్తింపు కార్డులు ఇవ్వటానికి ఒకరోజు మంచి రోజు చూసుకొని మా యొక్క పెద్దల్ని, గౌరవనీయుల్ని వారిని ఆహ్వానించుకొని వారి చేతుల మీదుగా, అలాగే గవర్నమెంట్ వారి చేతుల మీదుగా ఒక కార్డులు పంపిణీ జరుగుతుంటుంది. ఒకరోజు మంచి రోజు చూసుకొని ఈ యొక్క కార్యక్రమం చేస్తాము. దాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నాము. అలాగే బాలు గారి గురించి ఒక మాట. పాడనా తీయగా కమ్మని ఒక పాట,
పాటగా బతకనా మీ అందరి నోట. అలాగే ఆ పాటగా మనందరి నోట ఎప్పుడు బతుకుతూనే ఉంటారు బాలు గారు. జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్. అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే సాంబయ్య మాస్టర్ గారికి ఒక పాట పాడాలని కోరుకుంటున్నాము. రండి సార్. సాంబయ్య మాస్టర్ గారికి ఒకసారి ఆశాధానాలతో సభ మీదకి ఆహ్వానించండి. అలాగే శ్రీనివాసరావు గారు కూడా ఒక చిన్న పాట పల్లవేటికి పాడి మమ్మల్ని అందరిని అలరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సాంబయ్య మాస్టర్ గారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సాదరంగా. హలో మరి ఈ వేదిక మీద ఈ సభలో ఎంతమంది గొప్ప కళాకారులు ఉన్నారు. వీళ్ళ మధ్య మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది. అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట.
అది ఛార్జ్ చేయి. హలో హలో బంధువయ్యా భద్రాచల రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా కోటెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకే గెనయ్యా మహిళ జనులను ఏలక వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురును త్రించి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాతలి నిందకు సత్యము చాటక కులసదినే విడనాడనయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణును వారికి అభయమసుగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా పాడుకునే గదువయ్యా భద్రాచల రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంకారామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలము పరమ భక్తుడు రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటి జానకి రాముల పర్ణశాల అదిగో
అదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యము కడిగే అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా కోర్కెలు తీర్చేవాడయ్యా రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. సారీ కొన్ని లిరిక్స్ పోయినాయి కొంచెం ప్రాక్టీస్ తక్కువ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మా సురేష్ గారికి మరియు పాశోషన్ వారికి థ్యాంక్ యూ. సార్ మీకే మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మేము పిలవగానే మీ పనులన్నీ మానుకొని కూడా ఈ కార్యక్రమం బాలు గారికి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ పాట పాడటం ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం గొప్పతనం కాదు, కానీ బాలు గారికి నివాళులు అర్పించాలనే ఒక మంచి మనసుతోటి ఇక్కడికి రావడమే ఈ కళాకారులందరం కూడా చేసుకున్న అదృష్టం. దానిలో భాగంగా ఇప్పుడు మా పవర్ అసోసియేషన్ సెక్రటరీ గారు బాలు గారు ఆలపించిన ఒక అద్భుతమైన గీతాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నారు. అది భక్తి గీతం కాదు, అది దేవుడిదైతే కాదు, కానీ ఈ బాలు గారిని కనుక దేవుడిగా తలుచుకుంటే అది భక్తి గీతమే. ఆనాలుగురు చిత్రం కోసం పాడినటువంటి ఆర్పి పట్నాయక్ గారి సంగీతంలో బాలు గారు అద్భుతంగా గానం చేసినటువంటి ఆనలుగురు టైటిల్ సాంగ్ తోటి మా పవర్ అసోసియేషన్ సెక్రటరీ గారు మీ ముందుకు వస్తున్నారు. ఇంకొక 2 పాటలతోటి మన తాజ్ మహల్ ఆర్కెస్ట్రా బాలు కళా వాహిని కళా సమితి వారు కార్యక్రమం ముగుస్తుంది. వచ్చే వారం హలో ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విరిలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదు విరిలా మరణమనేది ఖాయమని మిగిలను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆనలుగురు 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 రాజని పేదని మంచని చెడ్డని ధైర్యమే యమపాసం కోట్ల ఈశ్వర్యము కటిక దారిద్రము హద్దులే చరని మరుభూమి మూతలలోని మూలనరం చేయదు నేడు సాగమనం నీ వెంటే కడగంట నిలిచేది ఆనలుగురు 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 ఆనలుగురు. ధన్యవాదాలు. ఓకే
థ్యాంక్ యూ వెంకట్రావు గారు. సార్ ఒక్క పాట, ఈ ఒక్క పాట మీరు వినాలని మేము కోరుకుంటున్నాం. తాజ్మహల్ ఆర్కెస్ట్రా వారు భక్తి గీతాలతోటి ఇప్పటి వరకు మనల్ని అలరించారు. అయితే వారు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మన ఫేస్బుక్ మిత్రులందరూ కూడా, కళాకారులు కళాభిమానులు కూడా ఒకే ఒక పాట పాడించమని కామెంట్ రూపంలో అడుగుతున్నారు. అది బాలు గారికి ఎంతో అద్భుతంగా ఆలపించినటువంటి కన్య వయసు ఈ చిత్రం నుంచి దాదాపుగా చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. అది ఇక్కడ భక్తి గీతాల కార్యక్రమం కాబట్టి ప్రేక్షకులు అడిగిందే ఇక్కడ మనం పాడాలి కాబట్టి చివరిగా కన్య వయసు చిత్రం నుంచి ఒక పాట పాడి తర్వాత హరివరాసనం అనే పాటతోటి ఈ బాలు గారి నివాళుల కార్యక్రమాన్ని ముగించవలసిందిగా మనోహర్ గారిని కోరుతున్నాను. హలో. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై ఉండిపోయనే. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. కాలి అందియలు గల్లు గల్లు మన, కాలి అందియలు గల్లు గల్లు మన, రాజహంసల రావే. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము.
ప్రణయ రాగములు ఆలపించినది నీవే. పదము పదములో మధువులూరగా, పదము పదములో మధువులూరగా నావ్య కన్యవై దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ ధన్యవాదాలు. దాదాపుగా 7 నెలలు అయింది కదా పాట పాడి. ఈరోజే ఈ వేదిక మీద అవకాశం వచ్చింది, అందువల్ల కొన్ని చిన్న చిన్న బిట్లు మర్చిపోయాం. పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. చక్కని అవకాశం కల్పించిన పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకి, కమిటీ వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒంగోలు నుంచి నా ఆహ్వానం మేరకు విచ్చేసిన ప్యాడ్ ప్లేయర్ నాగేంద్ర బాబు గారికి, అలాగే కీబోర్డ్ మధు గారికి, అలాగే మా సోదరులు చాలా రోజుల తర్వాత కలిసిన తబలా వెంకటేశ్వర్లు గారు, అలాగే మా మిత్రులు తబలా విద్వాంసులు ఆంజనేయులు గారు, అలాగే మేడం రమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా కో సింగర్ ఇప్పటివరకు చక్కగా పాడిన రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఆహ్వానించిన సుధీర్ గారికి, మాడుగుల సుధీర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో చివరి పాట కేజే యేసుదాస్ గారు గానం చేశారు. మీకు అందరికీ తెలిసిన పాట హరిహరాసనం. అలాగే బాలు గారు అదే గీతాన్ని చక్కగా గానం చేశారు. ఇప్పుడు బాలు గారు పాడిన ఆ వర్షన్ని మేము పాడు వినిపిస్తాం. దయచేసి అవకాశం ఉంటే అందరూ లేచి నుంచున్నట్టయితే ఈ పాట పాడి క్లోజ్ చేసుకున్నాం. ధన్యవాదాలు. అలాగే నాతో సహకరించడానికి గాయకులు రమణ గారు మరియు మిత్రులు సింగర్స్ ఉంటే సింగర్స్ అందరూ కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సింగర్స్ రండి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం విశ్వమోహనం హరిదరీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.
విలాసం భరణలోలుకం నత్తరాలసం అరుణవాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే ప్రణయ సర్వకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పనం సుప్రభావితం ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప వాహనం స్వామి సుందరారణం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం దినయనం ప్రభుం దివ్యదేశికం త్రిదశపూజితం చింతితప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప భవభయావహం స్వామి బాహుకావహం భువనమోహనం భూతిభూషణం ధవలవాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయే కళమృదిష్మితం స్వామి సుందరారణం కలభకోమలం గాత్మమోహనం కలవకేసరీ రాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శృతజనప్రియం స్వామి చింతదప్రదం శ్రుతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిహరీశ్వరం ఆరాధ్యపాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి 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 శరణమయ్యప్ప. ధన్యవాదాలు మన తాజ్మహల్ ఆర్కెస్ట్రా మరియు బాలు కళా సమితి ఒంగోలు వారికి, అలాగే ఆర్కెస్ట్రాలో సహకరించిన కీబోర్డ్ మధు గారికి, రిథమ్ ప్యాడ్ నాగేంద్ర బాబు గారికి, అలాగే తబలిస్ట్ మా అన్నగారు వెంకటేశ్వర గారికి. అడిగినే తరవుగా ఎప్పుడు నో అనే చెప్తారు, కానీ ఈరోజు అందరికన్నా ముందే వచ్చి నేను ఈ కార్యక్రమంలో ఉంటానని తన మంచితనాన్ని మరొకసారి నిరూపి, అలాగే సహకరించిన మా ఆంజనేయులు అన్న గారు, అలాగే ఇక మా గాయని గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
మా ఇంట్లో ఆడపడుచే ఇక పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆడపడుచు అనుకోవచ్చు. ఇక ఫోన్ చేయటమే ఆలస్యం, ఇక్కడ వాలిపోతారు. అలాగే మా రమణ గారికి, అలాగే సాంబయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఇప్పటివరకు సౌండ్ ఆపరేటర్ నవుర్లూరి వెంకట్రావు గారు, పేరులోనే నవ్వు ఉంటుంది కానీ మనసంతా కోపమే ఉంటుంది. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మంచి సౌండ్ సిస్టమ్ మాకు ఏర్పాటు చేశారు. అలాగే మేము అడిగిందే తర్వాత మాకు ఇంత పెద్ద దాదాపు 20,000 రూపాయలు తీసుకునే కళ్యాణ మండపాన్ని మాకు ఉచితంగా ఇచ్చినటువంటి బాలుగారి నివాళులు అర్పించడానికి అని అనగానే ఉచితంగా చేసుకోండి మీరు మా మండపంలో అని చెప్పేసి శివ టెంట్ హౌస్ శంకర్ గారికి, మద్దిగుంట గురవయ్య గారికి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ కుమారులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గతంలో మాకు ఇదే మండపాన్ని లాక్డౌన్ సమయంలో ఒక 10 రోజులు మాకు కేటాయించారు. అప్పుడు కూడా వారి ఉదార స్వభావాన్ని మా పట్ల చూపించారు పల్నాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున. అలాగే ఇప్పుడు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే కళాకారుల్ని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో కూడా ఈ శివ టెంట్ హౌస్ వాళ్ళు మాకు ప్రతి విషయంలో కూడా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన కళాకారులకి, కళాభిమానులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మా అసోసియేషన్ సభ్యులు చాలామంది ఈ కార్యక్రమాన్ని సహకరించారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొక వారంలో మరొక కార్యక్రమం గుంటూరు ఉదయ్ గారు కొన్ని బాలు గారు పాడినటువంటి హిందీ పాటలతోటి మనందరినీ కూడా అలరించి బాలు గారికి నివాళులు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని 17వ తేదీ శనివారం సాయంత్రం లైవ్ ద్వారా మీరు అందరూ వీక్షించవచ్చు. అలాగే ఎవరైనా సరే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్కెస్ట్రా తరపున వారు ఏదైనా కార్యక్రమాన్ని తలపెడితే మా అసోసియేషన్ ఖచ్చితంగా తెలియపరచండి. మేము కూడా అందులో భాగస్వామ్యంగా ఉండటానికి కళాకారుల అందరి తరపున, యూనియన్ తరపున మేము ఎప్పుడు ముందుంటాము. అలాగే మరొకసారి ఒంగోలు నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ తాజ్మహల్ ఆర్కెస్ట్రా బాలు కళా సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రెసిడెంట్ గారికి, సుకుమార్ గారికి, అలాగే మనోహర్, తర్వాత మధు, నాగేంద్ర బాబు, వెంకటేశ్వర గారికి, ఆంజనేయులు గారికి, రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిస్తున్నాను.